మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వెనకాల చాలా ముదురు లెక్కలుంటాయంటారు. మరి ఇది నిజమనో లేదంటే తన మీద అభిమానంతో ఇండస్ట్రీలో కొందరు కావాలని హైప్ ఇస్తారో కానీ కొన్నిసార్లు ఈ మాటలు నిజం అనిపించేలాగానే కనిపిస్తాయి. అందులో భాగంగానే దేవర 2 ఎందుకు డిలే అవుతోంది అన్న అంశానికి రీసౌండ్ చేస్తోంది. బాలీవుడ్ మూవీ దురంధర్ 2 ఈ వారమే రాబోతోంది. అలాంటి టైంలో ఆ దర్శకుడు అక్కడ బాంబు పేలిస్తే అది ఇప్పుడు దేవర సీక్వెల్ సెట్ లో సౌండ్ తీసుకొచ్చింది. అవును, దేవర 2 ఎప్పుడో పట్టాలెక్కాలి, కానీ కథ రెడీగా ఉన్న డిలే అవడానికి రీజన్ రెండో దేవర కాదు, మూడో దేవర. అవును, మూడో దేవరే రెండో దేవరని ముందుకు వెళ్ళనీయలేదట. ఇంతకీ ఎవరా మూడో దేవర? తనకి హిందీ మూవీ దురంధర్కి ఉన్న లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టే కొరటాల శివ ఆ పనులు మొదలు పెట్టాడన్నారు. డ్రాగన్ ఆల్రెడీ 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఫ్యాన్స్కి నిద్ర పట్టనీయట్లేదు. అదే కిక్ అనుకుంటే కిక్కు లాంటి షాక్ ఇస్తోంది దేవర సీక్వెల్ టీం. ఇంతకాలం దేవర 2 షూటింగ్ ఎందుకు డిలే అయిందన్న ప్రశ్నకు మైండ్ బెండ్ అయ్యే సమాధానం దొరుకుతుంది. అదే మూడో దేవర. మూడో దేవర వల్లే రెండో దేవర సెట్లో అడుగుపెట్టలేకపోయాడట. మూడో దేవర వల్లే కొరటాల శివ ఎన్టీఆర్ మూడోసారి కాంబినేషన్ సెట్ అవ్వడంతో కాస్త డిలే అయిందట. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇంతవరకు బాహుబలి 2 భాగాలు, పుష్ప 2 భాగాలే వచ్చింది. 3 భాగాలుగా ఏ తెలుగు సినిమా రాలేదు. ఆ రికార్డుని మూడో దేవర సొంతం చేసుకోబోతున్నాడు. దేవరకి అసలు రెండో సీక్వెల్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు మొన్నటి వరకు వినిపించాయి. కట్ చేస్తే రెండో భాగం కాదు, ఏకంగా మూడో సీక్వెల్కి కూడా ప్లానింగ్ జరుగుతోందన్న మాట తూటా కంటే వేగంగా ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్ చాలా దూరదృష్టితో కొరటాల శివకి గట్టి సలహానే ఇచ్చాడని చాలా ఆలస్యంగా తెలుస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. జూన్లోగా మొదటి భాగం, దసరాలోగా సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసి 3 నెలల గ్యాప్లో 2 డ్రాగన్లను 2 సార్లు రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ టీం ప్లాన్. ఇదే ప్లాన్ దేవర్కి కూడా అప్లై చేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అంటే దేవర 2తో పాటు దేవర 3ని కూడా ఏకకాలంలో షూట్ చేసి రిలీజ్ డేట్లు మాత్రం తన ప్లాన్ ప్రకారం సెట్ చేయాలనేది ఎన్టీఆర్ నిర్ణయం అని తెలుస్తోంది. మరి ఇదే ప్లాన్ బాలీవుడ్ బ్యాచ్కి కూడా వచ్చిందా, లేదంటే సుకుమార్తో బన్నీ ప్లాన్ చేసిన పుష్ప 3 సీక్వెల్ వల్లే ఇలాంటి ఆలోచన వచ్చిందో కానీ దురంధర్ 3వ భాగాన్ని అనౌన్స్ చేశాడు ఆదిత్యధర్. సో ఇదే నిజమైతే పుష్ప 3, దేవర 3, దురంధర్ 3 ఇలా 3 భాగాలుగా ట్రెండ్ సెట్ చేసిన ఫ్రాంచైజీగా ఈ 3 మూవీలు హిస్టరీ క్రియేట్ చేసినట్టు అవుతుంది.